హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఉక్కిరి తయారు చేసుకుందామండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి, పుల్కాస్లోకి, అలాగే పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజీ 1/2 kg, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అలాగే పోపు దినుసులు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ముందుగా మనం క్యాబేజీని కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలండి. ఇది 1/2 kg క్యాబేజీ సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. ఇందులో పసుపు అలాగే ఉప్పు ఇవి రెండు వేసుకుని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా గరిటె స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇలా 2 విజిల్స్ రానిచ్చుకుందాం. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకుందాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇది తీస్తున్నాం చూసారు. ఇప్పుడు ఇలా వాటర్ని ఇలా సపరేట్ చేసేసుకుని క్యాబేజీ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగా పోపు దినుసులు తీసుకున్నాం కదా, అవి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని, అలాగే పోపు దినుసులు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ వేసేసుకుందాం. ఈ కర్రీ చాలా తొందరగా రెడీ అయిపోతుందండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి. క్యాబేజీ మనం వేసేసుకుందాం. ఇప్పుడు క్యాబేజీ వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ క్యాబేజీలో వాటర్ మనకి ఇంకిపోయేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ ఉంది కాబట్టి ఆ కారం సరిపోతుంది. అంతే, ఇది మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈ కర్రీ రెడీ అవ్వడానికి మనకి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది, అంతేనండి. మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇది పెరుగులో ఉట్టిగా కర్రీ కలుపుకు తిన్నా బాగుంటుంది, పెరుగు అన్నంలో తిన్నా కూడా బాగుంటుందండి కర్రీ ఇది. అంతే, చాలా తొందరగా అయిపోతుందండి. అంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీ లేదంటే అడుగు అంటుతుంది. అంటే మన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి క్యాబేజ్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మనం ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని లేదా బౌల్లోకి కానీ తీసుకుని మనం నిమ్మకాయ పిండుకోవాలి. ఇది మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా నిమ్మకాయ టేస్ట్ లేని వాళ్ళు పిండుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం మీకు ఎలా నచ్చితే అలా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఉక్కిరి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి.